నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి హెల్మెట్ బరువు కాదు బాధ్యతగా గుర్తించి ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ భారతి అన్నారు జిల్లా కోర్టు ప్రాంగణం నుండి నగరంలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ర్యాలీని న్యాయమూర్తి భారతి జెండా ఊపి ప్రారంభించారు ప్రాణాలను రక్షించుకుందాం అందరినీ హెల్మెట్ ధరిద్దాం ప్రాణాలను రక్షించుకుందాం ప్రాణాలను రక్షించుకుందాం ప్రాణాలను రక్షించుకుందాం హెల్మెట్ బరువు కాదు రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ ఆదేశాల మేరకు అన్ని జిల్లా మండల స్థాయిలో హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారని అందుకనుగుణంగా నగరంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని భారతి అన్నారు ప్రమాదాలు 80% పైగా ద్విచక్ర వాహనదారులే మృతి చెందుతున్నారని ప్రధానంగా హెల్మెట్ పెట్టుకోని కారణంగా తలకు దెబ్బ తగిలి ఆసుపత్రికి చేరేలోపలే ప్రాణాలు కోల్పోతున్నారని అందుకోసం తప్పనిసరిగా ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందన్నారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినందువల్ల వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆర్థికంగా చితికిపోతున్నారని అట్లాంటి వాటి నుండి కాపాడేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని లేకపోతే 1000 రూపాయలు జరిమానా విధిస్తారని అన్నారు ముందుగా ప్రజలకు అవగాహన కల్పించి హెల్మెట్ వాడకుండా ఉంటే చట్టం కూడా చర్యలు తీసుకుంటుందని ర్యాలీ ఉద్దేశమన్నారు కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె శ్యాంబాబు ఏఎస్పీ కె నాగేశ్వరరావు టౌన్ డీఎస్పీ కిషోర్ బాబు కోర్టు ఉద్యోగుల సంఘం నాయకులు న్యాయమూర్తులు న్యాయవాదులు సిబ్బంది పాల్గొన్నారు ప్రజలకు అవగాహన కల్పి ర్యాలీ ఉద్దేశమన్నారు సంస్థ కార్యదర్శి కె డీఎస్పీ కిషోర్ బాబు కోర్టు ఉద్యోగుల సంఘం
మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని అందుబాటు ధరలతో ఒంగోలులో లక్కీ షోరూం యాజమాన్యాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, బిఎన్ విజయ్ కుమార్లు అభినందించారు. వివాహాలకు, శుభకార్యాలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఒంగోలులోనే ఇలాంటి పెద్ద షోరూంలు రావడం నగరానికి గర్వకారణమన్నారు. కర్నూలు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లక్కీ షోరూంను ప్రారంభించారు. సినీ తారలు సంయుక్త మీనన్, శ్రీలీల షోరూం ప్రారంభోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత 15 సంవత్సరాలుగా ప్రజల చేత ఆదరాభిమానాలు పొందుతూ ఒంగోలులో 11వ షాపింగ్ మాల్ను ఏర్పాటు చేయడం జరిగిందని షోరూం అధినేతలు శ్రీను, రత్తయ్య స్వామి తెలిపారు. షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్త్రాలు మహిళలకు, పురుషులకు, పిల్లలకు అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయని, అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు, కామెపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, ఎస్కే గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. Fresh made only first floor. మా వాళ్ళ ఎనర్జీ డబుల్ అయిపోతుంది. Finish your formality inside and again we want you to join here. Thank you. Thank you sir once again DJ garu. మీదాని సంబంధం లేదు కొద్దిగా అక్కడే ఆగండి సార్. ఇంకా రానా ఉంది అన్న ఆగండి. ఒకసారి హాయ్ సార్ ఆమె కాదు సార్ సరే వాళ్ళంతా లోకల్ సిటీ గారు వచ్చి రాత్రి తెలియదు కదా ఎవరో మాట 8 గంటలకి నేను మార్నింగ్ వద్దు ఈవినింగ్ పెట్టమన్నా. అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ గత 15 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉంటూ స్వస్థలమైనటువంటి ఒంగోలులో 11వ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకోవటం వాళ్ళకి అభినందిస్తా ఉన్నాను. ఈ ఆలోచన కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ షాపింగ్ మాల్లో నాణ్యమైనటువంటి వస్త్రాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో ఏర్పాటు చేసిన సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ సంస్థ మరింత ఉన్నతి పొందాలని, ఇంకా వృద్ధి చెందాలని, మరెన్నో బ్రాంచెస్ స్థాపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. I'm so happy. ఒంగోలులో లక్కీ మాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు
ఒక ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే షాపింగ్ అనేది ఇట్స్ అ బిగ్ టెన్షన్ బికాస్ ఆఫ్ ద బడ్జెట్. ఒక మంచి అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక ఫుల్ పర్చేస్ చేయడానికి లక్కీ మాల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. ద ఎంటైర్ దే స్టార్టింగ్ 11th మాల్ ఆల్రెడీ. అండ్ రతయ్య గారికి, స్వామి గారికి, శ్రీనివాస్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. హాయ్ అండి. సో అదే నేను కలెక్షన్స్ చూసాను, చాలా బాగుంది. ఫర్ దాట్ ఐఎమ్ కన్వేయింగ్ ఆల్ మై కంగ్రాచులేషన్స్, విషెస్ అండ్ ప్రేయర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్. లక్కీ షాపింగ్ మాల్ మెన్, ఉమెన్, కిడ్స్ అందరిది కూడా 10 ప్లేసెస్లో సక్సెస్ఫుల్గా నడిపి 11వ ప్లేసు మన ఒంగోలులో పెట్టడం చాలా సంతోషమైన విషయం. మధ్యతరగతి పేదవాళ్ళకి అందరికి కూడా అందుబాటులో ఉండే రెడీమేడ్ అవ్వచ్చు, కామన్ అవ్వచ్చు, అన్నీ కూడా మిక్సీ కావచ్చు, అన్నీ కూడా ఒక కాస్ట్ అనేదే కాకుండా, ఎక్కువ రేట్ అనేది కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉండే బట్టలు కానీ అన్నీ కూడా ఇక్కడ దొరికే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెప్పారు. అలాంటి ఇంత మంచి షోరూమ్ని ఇక్కడ 3 ఫ్లోర్స్లో ఒక్కో ఫ్లోర్ ఒక్కొక్కరికి పెట్టుకొని ప్రజలకి అందుబాటులో చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది పని లేకుండా లాస్ట్ గవర్నమెంట్ చేసిన పనులకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు ఉన్నారు చదువుకొని, ఈరోజు వాళ్ళకి అకామిడేషన్ లేక. అలాంటిది ఇవాళ 300 మందికి ఈ మాల్ వల్ల కూడా అకామిడేషన్ వస్తుంది, ఉద్యోగాలు వస్తున్నాయి. అది కూడా ఒక సంతోషమైన విషయం. ఇది బిజినెసే కాదు, ఎంతోమందికి ఫ్యామిలీస్ కూడా ఉపాధి కల్పించేదానికి కూడా ఇది అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తూ మన శ్రీను గారికి, స్వామి గారికి, రత్తయ్య గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా షోరూమ్స్ వచ్చాయి ఒంగోలు పట్టణానికి కూడా. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు లక్కీ అనేది అంటే వైజాగ్లో వారి సంస్థలు ఆరంభం చేసి, కానీ వారందరూ కూడా ప్రకాశం జిల్లా వాసులు ఉన్న తర్వాత మనం గర్వపడాల్సిన విషయం. సంతనూతులపాడు గ్రామంలో నుంచి పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా వీరు దీనికి ఓనర్స్ అందరూ కూడా స్వామి గారైనా, శ్రీను గారైనా, రత్నయ్య గారు వారు ఒక కృషితో ఒక 11వ బ్రాంచ్ అనేది ఒంగోలులో కూడా ఏర్పరుచుకున్నందుకు వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున వారందరికీ కూడా శుభాభినందనలు కూడా తెలుపుకుంటూ ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమానికి యంగ్ డైనమిక్ అప్కమింగ్ లేడీ ఆర్టిస్ట్ సంయుక్త మీనన్ కూడా తీసుకురావటం అనేది వి విష్ ఆర్ ఆల్సో గుడ్ లక్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే లక్కీతో సంబంధం అనేది సంయుక్త మీనన్ కూడా ఆల్వేస్ ముడిపడి ఉన్నది అనేది చెప్తున్నారు. ఉన్నప్పుడు ఓనర్స్ వారందరూ కూడా ఎంతో సంతోషంగా వారిని కూడా ఇవాళ ఇక్కడ వారు ఇన్వైట్ చేసి ఒంగోలు కూడా చూశారు. వాళ్ళు చాలా సంతోషమైన విషయం అది. ఇక్కడ అన్ని వస్తువులు సరసమైన ధరలకు నాణ్యమైన సరుకు అనేది కూడా ఎప్పుడు కూడా లభ్యమయ్యే వాతావరణంలో, ఈ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు అందరికీ కూడా కోరుకునేది ఏమిటంటే మంచి లక్కీ మాల్ అనేది ఇక్కడ వచ్చింది. కొనుగోలుదారులకు కూడా ఎంతో చీప్గా కూడా వస్తువులు కూడా దొరుకుతాయనేది ఆశిస్తూ ఈ సంస్థ వారికి, లక్కీ మాల్ వారికి ప్రత్యేకంగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ మాల్, లక్కీ మాల్ ఓపెన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒరిజినల్గా మా కాన్స్టిట్యున్సీ సంతనూతలపాడు నివాసులు ఈ మాల్ ఇక్కడ ఇంత బాగా బిజినెస్ చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ విత్ రీజనబుల్ కాస్ట్ అనేది అందరూ చెప్తా ఉన్నారు. ఐ హోప్ దట్ దిస్ లక్కీ మాల్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఇంకోటి ఏంటిదంటే ఐ హోప్ లక్కీ మాల్ ఓనర్స్కి లక్కీగా ఉండాలా, అదేవిధంగా కస్టమర్స్కి కూడా లక్కీగా ఉండాలా. ఈ రెండు ఎలాగ లక్కీగా వీళ్ళిద్దరు ఎలాగ బ్యాలెన్స్ చేస్తారు అది. సో నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటిదంటే ఎవరు పుట్టిన ఊరు మర్చిపోకూడదు. కాబట్టి మీరు మా సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలకి మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వమని కోరుతాము. స్పెషల్ డిస్కౌంట్. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం గురించి వారిని ఆహ్వానించడానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యాలయానికి విచ్చేసినట్లు మేయర్ గంగాడ సుజాత తెలిపారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే దామచల జనార్దన్ షెడ్యూల్ ఖరారు కాని సందర్భంలో సమావేశాన్ని వాయిదా వేసినట్లు తెలిపామన్నారు. కార్పొరేటర్లతో నగర అభివృద్ధిపై సమీక్షించి అభివృద్ధి అజెండాను సిద్ధం చేసి మళ్లీ ఎమ్మెల్యే ఎంపీ తేదీలు ఖరారు చేసి సమావేశం నిర్వహిస్తామని మేయర్ తెలిపారు. గతంలో నగరపాలక సంస్థ భవనానికి ఎంపీ ల్యాండ్స్ నుండి ₹1 కోటి కేటాయించారని మరో ₹1 కోటి కేటాయించమని కోరడం జరిగిందన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మేయర్ చెప్పారు. కౌన్సిల్ సమావేశము వాయిదా పడినందుకు నేరుగా వచ్చి చెప్పేదాని కొరకు కార్పొరేషన్ మేయర్ గారు గంగాడ సుజాత గారు వచ్చారు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీ గారు అయినటువంటి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆఫీస్కి రావడం జరిగింది. దాని ముఖ్య కారణం ఏంటంటే యాక్చువల్గా రేపు కౌన్సిల్ మీటింగ్ జరగాల్సి ఉంది. గతంలోనే అసలు యాక్చువల్గా నిన్న జరగాలి కౌన్సిల్ మీటింగ్ 16వ తారీఖు. అయితే ఎంపీ గారు ఆ టైంలో నేను రాలేనమ్మా, నాకు ఒక 2 రోజులు పోస్ట్పోన్ చేస్తే ఖచ్చితంగా మరి 18వ తారీఖుకి పోస్ట్పోన్ చేయమని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి కోరిక మేరకు 18వ తారీఖు రిక్వెస్ట్ మేరకు పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే నేను మళ్ళీ మేము అధికారులు అందరూ కూర్చొని కార్పొరేటర్లు అందరూ కూర్చొని మాట్లాడుతున్న విషయంలో ఇప్పుడు అంతా మనం డెవలప్మెంట్ అంటే కొత్త గవర్నమెంట్ మారిన తర్వాత డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కొంత డిస్కషన్ చేసి మరి కొన్ని సబ్జెక్ట్స్ కూడా అజెండాలో పెట్టిన తర్వాత మళ్ళీ మనము అజెండాని మళ్ళీ ఒక డేట్ ఇవ్వడానికి అందరం అనుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా రేపు ఉండము అని చెప్పేసి అన్నారు. కాబట్టి వారి కోరిక మేరకు కూడా అలాగే మరి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్లో కూడా అది మళ్ళీ ఇంకొకసారి పోస్ట్పోన్ చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీగా మరొక డేట్ ఇవ్వడానికి అలాగే మరి వారు ఆల్రెడీ రేపు సమావేశం అనుకొని వాళ్ళు రావడం జరిగింది ఎంపీ గారు. కాబట్టి రేపు ఆ ప్రోగ్రాం లేదు అని చెప్పడం కోసం మర్యాదపూర్వకంగా వారిని కలిసి అజెండా పోస్ట్పోన్ చేసిందని చెప్పడం కోసమని వారిని కలవడం జరిగింది. కాబట్టి మీరు అన్యదా భావించవద్దని చెప్పేసి కోరుకుంటాం. మన మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్కి వారు ₹1 కోటి కూడా శాంక్షన్ చేయడం జరిగిందనే విషయం కూడా తెలుసు. దాన్ని కూడా ఈ సందర్భంగా వారికి గుర్తు చేయడం జరిగింది. ఎందుకంటే మా టైంలోనే మున్సిపల్ బిల్డింగ్ కూడా మంచి బిల్డింగ్ కూడా కట్టడానికి అని చెప్పేసి మరొకసారి ఆ నిధులను కూడా మరొకసారి గుర్తు చేయడం కూడా జరిగింది. కంపల్సరీగా మరి ఎంపీ లాట్స్ నుంచి మరి లాస్ట్ టైం ₹1 కోటి తర్వాత ఇంకో ₹1 కోటి కూడా ఇచ్చినట్టయితే అక్కడ ఎంపీ లాట్స్ తోటి ఒక 2 ఫ్లోర్లు వచ్చే విధంగా కూడా మేము ప్లాన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని విషయాలు మరి వారితో మాట్లాడడం కోసం అనేసి వచ్చారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో పోలేరమ్మ తల్లి కొలుపులు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ నాగసత్యలత దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నమయ్య సంకీర్తనల విభావరి వీరుల విందు చేసింది. ముందుగా దామచల దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య సాహిత్య ప్రాజెక్టు గాయని గాయకులు కదిరి నరసింహులు, పి శ్రీనివాసకుమార్, ఏ లక్ష్మి, సుగుణ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. కీబోర్డుపై యు రెడ్డిరాజా, తబలాపై జి పాండురంగారావు, రిథమ్ ప్యాడ్ జయరాజ్ వైద్య సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామచల్ల సత్య, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మంత్రి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, కామేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. టీవీ శ్రీరామమూర్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు సంగీత విభావరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. భక్తుల గోవింద నామస్మరణతో తూర్పు నాయుడుపాలెం గ్రామం మారుమ్రోగింది. దామచర్ల జనార్దన్ గారు, నాగసత్యలత గారు విచ్చేస్తూ ఉన్నారు. వారు రావడంతో వెంటనే కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి స్వామివారికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభిస్తాం. కాబట్టి అందరూ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సభా ప్రాంగణానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వెంటనే ఈ కార్యక్రమాన్ని మరో 10 నిమిషాల్లోనే ప్రారంభిస్తాం. కాబట్టి శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు కూడా విచ్చేస్తూ ఉన్నారు. వెంటనే మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఈ సభా ప్రాంగణంలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ చుట్టుపక్కల మన ఈ చెరువు దగ్గర కూర్చున్నటువంటి పెద్దలు కూడా వచ్చి సభా ప్రాంగణంలో ఆసీనులైనట్లయితే మనం ఈ కార్యక్రమాన్ని వెంటనే
ఈ జ్యోతి ప్రజ్వలన శ్రీకారం చుట్టినట్లుగా మాకు అనిపిస్తూ ఉంది. వారి దంపతులకు ఒకసారి మనందరం కూడా హృదయపూర్వకంగా కరతాళ ధ్వనుల ద్వారా వారిని అభినందిస్తూ గురువు గారు రెండవ పాటతోటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన దీనితో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాభూతో న భవిష్యతి. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. మృక్కుల వాడే ఆది దేవుడే రాష్ట్రాన్ని వణికిస్తున్న డ్రగ్స్ భూతాన్ని అంతం చేయడానికి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆస్ట్రోనా ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీ వాహనాన్ని ఒంగోలులో ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. డ్రగ్ ఫ్రీ పేరుతో ఏర్పాటు చేసిన వాహనాన్ని స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్లో దామచల్ల నడిపి ప్రారంభించారు. నేను అంటుంది ఇంకా నీట్గా ఉండిద్ది. వ్యక్తులను వ్యసనానికి దారితీస్తుంది. ఆందోళన, మతి స్థిమితం మరియు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం ఇది. గంజాయి పీలిస్తే గమ్మత్తే, ఆపై గల్లంతే. బ్రౌన్ షుగర్ తో హుషారు కాసేపే, ఆపై బ్రెయిన్ డ్యామేజ్ గ్యారంటీ. గంజాయి కిక్కు కాసేపే, ఆపై మీ పని హైరానాయే. గంజాయి ఇచ్చే కిక్కు ఎందుకు వస్తున్నారు ఫోటో తీసుకుంటారా? ప్రమాదకరమైన బీపీసీఎల్ పైప్ లైన్
పేర్నమిట్ట చెరువు మధ్య నుండి వేసేందుకు బీపీసీఎల్ యాజమాన్యం ప్రతిపాదన చేయడాన్ని నిరసిస్తూ పేర్నమిట్ట చెరువు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గ్రామంలోని రైతాంగం సంతనూతులపాడు శాసనసభ్యులు విఎన్ విజయ్ కుమార్ కు మొరపెట్టుకున్నారు. నూట 90 ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు మధ్య గుండా బీపీసీఎల్ పైప్ లైన్ వేయడానికి ప్రతిపాదన జరిగిందని, ఇది చాలా దుర్మార్గమని సమితి నాయకులు అన్నారు. చెరువు మధ్యగా పైప్ లైన్ వేస్తే పైప్ లైన్ లీక్ అయి నీరు మొత్తం పాడైపోయే పరిస్థితి వస్తుందన్నారు. పైప్ లైన్ చెరువు వెలుపల నుండి వేసేందుకు అలైన్మెంట్ మార్చాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. చెరువు మధ్యలో ఎటువంటి నిర్మాణాలు గాని పైప్ లైన్లు గాని వేయకూడదని చట్టం ఉందని, దాన్ని అతిక్రమిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. పేర్నమిట్ట చెరువు వెలుపల ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, అటువైపుగా అలైన్మెంట్ మార్చేందుకు అధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. పేర్నమిట్ట చెరువును 3వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. దీనితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కరిచెట్టి శ్రీనివాసరావు, గ్రామ నాయకులు ఈదర విష్ణువర్ధన్, వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి, సిరిపురపు వెంకట్రావు, కొండ్రగుంట సురేష్, సిరిపురపు అనంతకృష్ణ, నల్లూరి రవి తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్య అంశం ఏంటిదంటే బీపీసీఎల్ పెట్రోల్ లైన్ మన పేర్నమిట్ట పక్క నుంచి వెళ్తూ ఉంది. ఆ పెట్రోల్ పైప్ లైను మనకున్న 193 ఎకరాల చెరువు మీద మధ్యలో నుంచి వెళ్తూ ఉంది. ఇది మనకి రాబోయే కాలంలో ఎస్ఎస్ ట్యాంక్. ఇప్పటి వరకు ఈ చెరువు మీద మనందరం నీటికి వ్యవసాయానికి ఆధారపడిన చెరువు. అందుకని ఈ చెరువుని తప్పించి పైప్ లైన్ వేయాలనేది మా న్యాయమైన కోరిక. ప్రజలు కూడా ఇన్నాళ్ళ నుంచి కోర్టులో కేసు చేశారు, ఇది పోరాడుతూ ఉన్నారు. ఇది నిజమైన న్యాయమైన కోరిక. లీగల్గా కూడా ఈ చెరువు మీద వెళ్ళకూడదు, అది పక్క నుంచి వెళ్ళాలి. అందుకని ఇది కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ అలైన్మెంట్ మార్చడానికి మేము ప్రయత్నిస్తాము. దానికోసమే ఈ సమావేశం వేసాం. ఇది ఖచ్చితంగా పేర్నమిట్ట ప్రజల కోసం ఖచ్చితంగా పోరాడతాము. అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ అలైన్మెంట్ మార్చే విధంగా మేము పోరాడతామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు చేయాలని ప్రపోజల్స్ అప్పుడే పంపించాను. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చేయాలని, బండి మీద వాకింగ్ ట్రాక్ చేయాలని ప్రపోజల్స్ పంపించాము. ఇది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఒంగోలులో పెరిగేదంతా ఈ ఏరియానే, పేర్నమిట్ట, మంగమూరు ఈ ఏరియాలోనే పెరుగుతున్నాయి. పెరిగినప్పుడు రాబోయే తరాలకి మనందరికీ నీటి వసతి చాలా ముఖ్యం. ఆ నీటి వసతి కోసం ఈ 193 ఎకరాల చెరువు అది దేవుడిచ్చిన గిఫ్ట్గా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎక్వైరీ చేయలేరు. అది మనకు, సో దాన్ని మనం కాపాడుకొని డెవలప్మెంట్ చేసుకోవాలనేది మా ఉద్దేశం. పేర్నమిట్ట చెరువు అంతకుముందు విజయ్ కుమార్ 230 కోట్ల రూపాయలతో ఇంచుమించుగా అప్రూవల్ కూడా పంపించారు. పంపిస్తే అది అప్రూవల్ కాలేదు. ప్లాన్ అన్ని పంపించడం జరిగింది, ఎస్టిమేషన్ అన్నీ. అదేం జరిగిందంటే తర్వాత కాలక్రమంగా అప్పుడు గవర్నమెంట్ పోవడం అది అట్లాగే ఆగిపోయింది. ఇప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సమ్మర్ స్టోరేజ్ చేయాలని ఉన్నారు. రెండోది ఏంటంటే ఈరోజు కూడా నీరు చెట్టు పనుల్లో అప్పుడు 3 అడుగులు లోతు తీసిన తర్వాత స్టోరేజీ వాటర్ పేర్నమిట్లో గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ పర్సంటేజ్ ఇంచుమించుగా ఇప్పుడు చాలా హైట్ వచ్చింది. అంతకుముందు ఏంటంటే 80-90 అడుగులు ఉండదు, ఇవాళ 50 అడుగుల దాకా వచ్చింది. అదే చెరువు కనుక ఇంకా నీట్గా కనుక చేసుకొని స్టోరేజ్ ట్యాంక్ కనుక చేస్తే ఇక్కడ పేర్నమిట్ నుంచి ఇంచుమించుగా ఒంగోలు పరిసరాలు కార్పొరేషన్ లిమిట్లో ఉంది కదా, కార్పొరేషన్ లిమిట్లో ఇంచుమించుగా ఒక 15-20 డివిజన్ల వరకు కంప్లీట్గా వాటర్ అందించడానికి మంచి సోర్స్ ఉన్నాయి. నీటి చెరువుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పైప్ లైన్లు కానీ ఏదైనా కానీ గవర్నమెంట్ ఏదైనా కానీ వేయకూడదు అనేది ఒకటి ఇది ఉంది నీళ్ళ చెరువుల్లో. అటువంటి దాంట్లో ఇవాళ ఇచ్చేసి ఇవాళ పేర్నమిట్ని చాలా అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయంగా ఈ పైప్ లైన్ వేయటాన్ని మేము ఖండిస్తున్నాం. అందరికీ జాగ్రత్తగా మేలు జరిగేటట్టు చూసుకొని ఆ పైప్ లైన్ని
పక్కగా మార్చాల్సిందిగా తెలియజేస్తున్నాం. పెట్రోలియం పైప్ లైన్ అలైన్మెంట్ పేర్నమిట్ట చెరువులో అంతర్భాగంలో గుండా వేయుచున్నారు. ఆ విషయం గురించి ఈరోజు గౌరవ సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పేర్నమిట్ట చెరువులో గుండా వాళ్ళు డ్రోన్ పెట్టి అలైన్మెంట్ వేసుకున్నారంట. డ్రోన్ చూసినప్పుడు చెరువులో చెట్లు ఉన్నాయంట. చెట్లు ఉండటం వలన అది చెరువు కాదనుకున్నారంట. అందువలన చెరువులో గుండా వేయాలని, ఈ చెరువు అవసరం లేదని వాళ్ళు భావించారంట. కాబట్టి వాళ్ళు పేర్నమిట్ట చెరువులో గుండా వేయడానికి లేదని మేము హైకోర్టులో కేసు వేస్తే వాళ్ళు ఇక్కడ పేర్నమిట్ట చెరువే లేదని హైకోర్టుకి సమాధానం చెప్పిన ఘనత బీపీసీఎల్ వారిది. ఈ పేర్నమిట్ట చెరువు 196 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఒంగోలు కార్పొరేషన్ లిమిట్లో 198 ఎకరాలు భవిష్యత్తులో మంచినీటి అవసరమయ్యి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలంటే 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినా అది సాధ్యపడే పని. కనిగిరి షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఈ నెల 13 నుండి 20వ తేదీ వరకు అఖండ సాయినామా సప్తాహం ప్రారంభమైంది. ప్రతిరోజు మహిళలు సాయి భిక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో 12 అడుగుల శ్రీ షిరిడి సాయిబాబా ప్రతిమను వేద పండితులు పూజా కార్యక్రమాలతో స్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విగ్రహాన్ని సంగుబోట్ల ఇందు కుమార్ శర్మ, శ్రీ లక్ష్మి దంపతులు, కీర్తిశేషులు కుక్కపల్లి సుబ్బయ్య, వెంకట లక్ష్మమ్మ కుమారులు సమర్పించారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష కార్యదర్శులు దేవకి సుబ్రహ్మణ్యం, పెన్నా వెంకటేశ్వర్లు, ముచ్చర్ల ధర్మారావు, విసి రామశాస్త్రి, మండల వెంకటేశ్వర్లు, టముటూరు గోవిందరావు, బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, బద్వీటి కృష్ణమూర్తి, శ్రీ సాయి మహిళా సేవా బృందం పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ గురు పౌర్ణమి సందర్భంగా సంతపేట సాయిబాబా మందిరంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు తెలిపారు. దీనిలో భాగంగా 20వ తేదీ ఉదయం 9 గంటలకు సామూహిక గురి చరిత్ర పారాయణ, రాత్రి 7 గంటలకు మహిళా భక్తులచే భజన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఇరవై 21వ తేదీ ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి భక్తుల స్వహస్తాలతో సాయిబాబా పాలరాతి విగ్రహానికి అభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు వేలాది మంది భక్తులకు అన్నసంతర్పణ, రాత్రి 7 గంటలకు ప్రత్యేక పల్లకీ సేవ నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు గురు పౌర్ణమి మహోత్సవాల్లో పాల్గొని సాయి ఆశీస్సులు పొందాలని సంతపేట సాయిబాబా మందిర అధ్యక్షులు అలహరి చెంచలరావు తెలిపారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన ఒంగోలులో ఉండేటువంటి సాయి భక్తులకి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో 21/7/2024 ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. బాబా గారు షిరిడీలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే గురు పౌర్ణాన్ని అతి వైభవంగా జరిపించారో అదేవిధంగా గత 30 ఏళ్ల నుంచి కూడా సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ఈ గురు పౌర్ణమి మహోత్సవాలు అతి వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం బాబా వారికి జరిగేటువంటి విశేష అభిషేకాలు ఉంటున్నాయి. ఆ తర్వాత సాయి సత్యవ్రతాలు ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మహిళా విభాగం చేత 20వ తారీఖు రాత్రి భజన కార్యక్రమాలు, అలాగే 21వ తారీఖు సాయి సత్యవ్రతాలు, మధ్యాహ్నం 12 గంటలకి వేలాది మంది భక్తులందరికీ కూడా గురుప్రసాదాన్ని అందించాలని భక్తుల సహాయ సహకారాలతో అందించేటువంటి ఈ యొక్క విశేష మహాప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి సంతపేట షిరిడి సాయిబాబా మందిరం జరిగేటువంటి మహాప్రసాదాన్ని స్వీకరించి సద్గురువు అయినటువంటి సాయి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రాత్రికి షిరిడీలో ఏ విధంగా అయితే పల్లకీ సేవ బాబా గారు నిర్వహించారు, సంతపేట షిరిడి సాయిబాబా మందిరం సాయి యువసేన, సాయి మహిళా విభాగం వాళ్ళందరూ కూడా విశేషంగా ఈ యొక్క పల్లకీ సేవని దేదీప్యమానంగా విద్యుత్ దీప అలంకరణలు, బాజా భజంత్రీలు, మేళ తాళాలతో అతి వైభవంగా మన సాయి మందిరంలోనే జరుగుతుంది. కాబట్టి ఈ పల్లకీ సేవలు మీ అందరూ కూడా పల్లకీ మోసి సాయి యొక్క అనుగ్రహాన్ని పాత్రలై గురు పౌర్ణమిలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా మీ అందరూ కూడా రావాలని ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి గురు పౌర్ణమి
టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ తల్లి కొలుపులు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. కొలుపుల్లో భాగంగా నిలుపు ఉత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి వడపప్పు, పానకం, పొంగళ్లు, పసుపు, కుంకుమ సమర్పించారు. మధ్యాహ్నం ప్రారంభమైన గ్రామోత్సవం సాయంత్రం వరకు కొనసాగింది. ఈ ఉత్సవంలో గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ గావించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి చేసిన గాజుల అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గడియారం వారి వీధిలో వేంచేసి ఉన్న అనంత కోదండరామ స్వామివారి దేవస్థానంలో భగవద్గీత పారాయణ నిర్వహించారు. భగవద్గీత శిక్షకురాలు సోమ జయశ్రీ ఆధ్వర్యంలో భగవద్గీతలోని 18 అధ్యాయాల సామూహిక పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి ఏకాదశి పర్వదినం నాడు భగవద్గీత పారాయణ, హరినామ స్మరణ పాప సంహారిణి అని జయశ్రీ అన్నారు. అనంత కోదండరామ స్వామి దేవస్థానం నిర్వాహకులు గడియారం సుబ్బయ్య శర్మ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే జమ్ములపాలెంకు చెందిన వెలగపూడి మాధవరావు అనే వ్యక్తి తన రోజువారీ ఆదాయంలో 10% సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఆదర్శప్రాయంగా నిలిచాడు. కరవది గ్రామానికి చెందిన 2 కాళ్లు లేని జయంత్ బాబు అనే దివ్యాంగుడికి 3 చక్రాల సైకిల్ను బహూకరించి తన పెద్ద మనస్సును చాటుకున్నాడు. ప్రకాశం భవనం వద్ద జయంత్ బాబుకు 3 చక్రాల సైకిల్ను అందజేశారు. కార్యక్రమంలో దేనువుకొండ సుబ్బయ్య, అంగలకుర్తి ప్రసాద్, గిరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెలగపూడి మాధవరావు. మాది టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామము. నేను ఆటో నడుపుకుంటూ ఒంగోలులో జీవనం సాగిస్తున్నాను. నేను తోలిన దాంట్లో ఒక 10% పేదల కోసమని దాచిపెట్టి ఉంచుతున్నాను. నేను కొన్ని రోజుల క్రితము జయంతి బాబు అనే అతను కరవదైన అతన్ని గమనించి మన ఆటో ఎక్కాడు. అతనికి బండి లేదని తెలుసుకొని చక్రాల బండి ఇవ్వటం జరిగింది. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. ఈరోజు వెలగపూడి మాధవరావు తన యొక్క దాతృత్వాన్ని చాటుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈ వికలాంగుడైనటువంటి ఈ జయంత్ బాబు ఇతని ఆటో ఎక్కాడు. ఇతని మాధవరావు వృత్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించటం. ఎక్కినటువంటి ఆటో అతని యొక్క గాథ విని అతనికి 3 చక్రాల సైకిల్ లేదని బాధపడుతూ ఉంటే ఇతను స్పందించి వెంటనే తనకు సంపాదించిన దాంట్లో మిగిల్చి ఈ 3 చక్రాల బండిని ఈ మాధవరావుకు ఈరోజు అందజేశాడు. ఇలాంటి మంచి హృదయం గల మాధవరావు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇతన్ని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది ఇటువంటి కార్యక్రమాలు పేదలకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. మనిషి ఎంత సంపాదించినా బాధను అమ్మలేడు, సంతోషాన్ని కొనలేడు, ఆరోగ్యాన్ని అరువు తెచ్చుకోలేడు, మనశ్శాంతి పొందలేడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.